హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో శారీలో క్లాత్ని డ్రెస్కి నెక్ దగ్గర డిజైన్గా ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా శారీలో క్లాత్ని ఇలా ఫ్లవర్ని అండ్ ఆకుల్ని ఒక ఫ్లవర్ మీకు నచ్చిన ఫ్లవర్ షేపులో ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్లవర్ బాగుంటే ఆ ఫ్లవర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ షేప్ చుట్టూరు కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే కొంచెం ఫోల్డ్ అయ్యేంతలాగా క్లాత్ని చుట్టూరు ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ని తీసుకుని ఆ క్లాత్ మీద కట్గా సరిపోయే క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ముందుగా సెంటర్లో రఫ్గా దూరం నెంబర్లో కుట్టుకోవాలి. కదలకుండా ఉండడానికి మీకు కావాలంటే పిన్స్ పెట్టుకోండి. నేనైతే రఫ్గా కుట్టాను. తర్వాత ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ డిజైన్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఆ ఆకు ఏ షేప్లో ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగానే క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. శారీని డ్రెస్గా డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా ఫ్లవర్స్ని నెక్ దగ్గర స్టిచ్ చేసుకుని మోడల్ కింద వేసుకోవచ్చు. అండ్ కింద క్లాత్ని నెక్ దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ని కట్ చేసుకుని సింపుల్గా మనం హెవీ లుక్గా కనిపించేలాగా వేసుకోవచ్చు. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం డిజైన్ చుట్టూరు ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్నాను. మొత్తం ఈ విధంగా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోటస్ ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా కట్ చేస్తున్నాను. సెంటర్లో కొద్దిగానే కట్ చేసుకోవాలి. అండ్ ఆకుల లీవ్స్లో కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఖర్చుని మొత్తం మనం ముందుగా ఎల్లో కలర్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ముందుగా అయితే క్రాసింగ్స్ అయ్యి నీట్గా రాదు. సో స్టిచ్ చేసిన తర్వాతే మనం ముందుగా ఎల్లో కలర్ని కట్ చేసుకున్నట్టే సేమ్ కింద కలర్ క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కాటన్ క్లాత్ వేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. సిల్క్ క్లాత్ వేసుకుంటే బాగా రాదు. నేను సిల్క్ క్లాత్ వేసాను, అది తిప్పేటప్పుడు కొంచెం ఈసుల కింద వచ్చింది. సో మీరు కాటన్ క్లాత్ వేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి తేలడానికి ఏదైనా టర్న్ స్కూల్తో లేదా పెన్సిల్తో క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా గెంటుకోవాలి. ఈ విధంగా డిజైన్ కట్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవడానికి వీలు అయ్యేలాగా క్లాత్ని బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా క్లాత్ని క్రాసింగ్స్ని ఈ విధంగా పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా దూరం కుట్టుతో స్టిచ్ చేసుకోవాలి. రఫ్గా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవాలి. చూడండి, లోటస్ ఫ్లవర్ ఏ విధంగా డిజైన్ చేశానో సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం డిజైన్ చుట్టూరు క్లాత్ని రివర్స్ ఫోల్డ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే
ఆ సిల్క్ క్లాత్ని యూస్ చేయడం వల్ల అది ఈసులు కింద వచ్చింది. మీరు కాటన్ క్లాత్ని యూస్ చేయండి, ఎటువంటి ఈసులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది రివర్స్ చేయడానికి. ఇలా ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి, ఈసులు కట్ చేసుకోవాలి నీట్గాను. కాటన్ క్లాత్కి అయితే ఈ విధంగా రాదు. ఇప్పుడు ఈ ఫ్లవర్ని మనం డ్రెస్ పై పార్ట్ మీద ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ కన్నా సరే బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్గా కూడా దీన్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నది ఫ్రాక్స్కి, హ్యాండ్స్కి, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మీద డ్రెస్సెస్కి ఈ విధంగా ఏ డిజైన్ కన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ విధంగా పిన్ కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేలాగా ముందుగానే అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే స్టిచ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంకా మొత్తం ఫుల్గా బ్లౌజ్ వర్క్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. చివరికంట కుట్టుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ని చివరికంట డిజైన్ చివరికంట స్టిచ్ చేసుకోవాలి. క్లాత్కి మధ్య గ్యాప్ ఇవ్వకూడదు. క్లాత్ యాడ్ చేసినట్టు తెలియకుండా చివరికంట స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత వర్క్ చేయడం ఎలాగో నార్మల్ మిషన్తో చూపిస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏ విధంగా ఏ మోడల్స్లో చేయొచ్చో నా ఛానల్లో ఉంటాయి, చూడండి. అండ్ డిజైన్స్ కూడా, స్టిచ్చింగ్ డిజైన్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. టైలరింగ్కి అండ్ ఎంబ్రాయిడరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. ఈ ఫ్లవర్ క్రాసింగ్స్ అయ్యి ముందుగానే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కట్గా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను డ్రెస్ పై పార్ట్ మీద ఈ ఫ్లవర్ని యాడ్ చేస్తున్నాను. మీరు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చిన్నగా డిజైన్ కావాలంటే ఓన్లీ లోటస్ని కట్ చేసుకుని ఈ విధంగా సెంటర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్రాసింగ్గాను. మీకు ఇంకా దళసరిగా కావాలంటే బక్రా ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవసరం లేదని బక్రా ముక్కను యాడ్ చేయలేదు, సింపుల్గా ఫాస్ట్గా అవ్వడానికి కోసం ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ని కింది సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా వచ్చిన ఈసుల్ని కూడా కింది సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే దీంట్లో పూసల్ని, కుందన్స్ని ఇంకా చాలా విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సింపుల్గా కంప్లీట్ అవ్వడం కోసమే ఈ ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత ఎంబ్రాయిడింగ్ వర్క్ దీని మీద నార్మల్ మిషన్తో ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, మీకు అర్థం అవ్వదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ని తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాబిన్కి ఈ విధంగా టైట్గా ఎక్కించుకోవాలి.
కింద సైడ్ బుట్టలో మనం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ని కిందకి పెట్టుకోవాలి, పైన నార్మల్ రీల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్స్ ఇచ్చేసాం కదా, ఆ ఫ్లవర్ ఆ షేప్లోనే సేమ్ ఆ విధంగానే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఆ డిజైన్ చుట్టూరు మనం ఎల్లో కలర్తో ఎంబ్రాయిడింగ్ చేస్తున్నాము. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో కాకుండా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ మగ్గం వర్క్ చేసే రీల్స్తో కూడా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. అది ఎలాగో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది, నార్మల్ చిన్న మిషన్తో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసామో ఆ ఫ్లవర్ని సేమ్ మనం కుట్టిన లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీదే సేమ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే పై సైడు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ పెట్టాం కదా, ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ మనం కింద సైడ్ చూసి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాం పైన డిజైన్ మీద కూడా అలాగే కనిపిస్తుంది. మొత్తం ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న డిజైన్ లాగా స్టిచ్ చేసాం. చూడండి, ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో యూజ్ చేసి ఓన్లీ ఆకుల్ని స్టిచ్ చేసాం. ఇప్పుడు ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటున్నాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేయండి. మిస్టేక్ స్టిచ్ చేస్తే అది ఇప్పడానికి ఎంబ్రాయిడింగ్ కాబట్టి ఈ సీసుల కింద వస్తుంది. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడే కుట్టేటప్పుడే స్లోగా కుట్టుకోండి. ఇలా బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు, హెవీ లుక్గా కనిపిస్తుంది. నెట్ క్లాత్ అయితే రెండు పేటలు వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది నార్మల్ క్లాత్ కాబట్టి, నార్మల్ సిల్క్ క్లాత్ కాబట్టి ఒక పేట వేసాను. అదే నెట్ క్లాత్తో కూడా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎలా చేసుకోవచ్చు నా ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఫ్లవర్కి సెంటర్లో ఇలా లైన్స్ని ఒక 5 లైన్స్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. లోటస్కి సెంటర్లో ఇలాగా నార్మల్ బ్లౌజెస్, ప్లెయిన్ బ్లౌజెస్ మీద కూడా ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే క్లాత్ ఫ్లవర్ని తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ ప్లెయిన్ క్లాత్ మీద కూడా ఈ విధంగానే డిజైన్ బ్యాక్ సైడ్ డ్రా చేసుకుని తర్వాత బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తున్నామో అలా స్టిచ్ చేస్తే ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ మీద హెవీ లుక్గా కనిపిస్తుంది. దానిలో అక్కడక్కడ పూసలు యాడ్ చేసుకుని అండ్ కుందమ్స్ని కూడా అంటించుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు కావాలంటే గోల్డెన్ పూసల్ని మా డిజైన్ చుట్టూరు సేమ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసామో అలా స్టిచ్ చేస్తే కూడా ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. చూడండి, మొత్తం ఫ్లవర్ చుట్టూరు ఇలా ఎల్లో కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో ఫినిషింగ్ ఇచ్చాను. కొంచెం హెవీ లుక్గా కనిపిస్తుంది కదా. దీంట్లో ఇంకా కుందమ్స్ని పూసల్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు కావాలంటే దీని చుట్టూరు పింక్ కలర్ని కూడా సేమ్ ఎల్లో కలర్ ఎలా స్టిచ్ చేసామో ఆ విధంగానే పింక్ కలర్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి వర్క్ ఎంత నీట్గా లుక్గా కనిపిస్తుందో. ఇలా కుందమ్స్ని సింపుల్గా పెట్టాను, ఇంకా కంప్లీట్ చేయాలా మీకు చూపించడం కోసం జస్ట్ అలా పెట్టి చూపిస్తున్నాను.
ఇలా డ్రెస్ క్లాత్కి ఈ కట్ చేసి ఈ విధంగా వేసాను. ఇంకా ఆ డ్రెస్ కంప్లీట్ అవ్వలా, జస్ట్ మీకు చూపించడానికి ఫ్రంట్ పార్ట్ చూపించాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.